ఒక్క రూపాయితో కోటి రూపాయలు వస్తాయి అనే మాయ మాటలతో ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను వలలో పడేస్తున్నాయి. సర్వం దోచేసి నేరస్తులుగా మిగులుస్తున్నాయి. మురళి చదువు కోసం పట్టణం వచ్చి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి 3 లక్షల వరకు అప్పులు చేసి ఈ అప్పు తేలికగా తీర్చేయాలని చివరకు చైన్ స్నాచింగ్ చేశాడు. రవి ఇంజనీరింగ్ లో చేరగానే తనకు లభించిన స్వేచ్ఛతో చదువు వదిలిపెట్టి తన ఖర్చులకు ఇచ్చిన డబ్బుతో తర్వాత తండ్రి వ్యాపారంలో చేదోడుగా ఉన్నట్లు ఉంటూ చిన్న చిన్న మొత్తాలలో డబ్బు దొంగిలించి బెట్టింగ్ యాప్లు ఆడటం మొదలుపెట్టాడు. స్నేహితుల దగ్గర లోన్ యాప్ల్లో కూడా అప్పులు చేశాడు. చివరకు ఒక మహిళ మెడలో నుండి గొలుసు దొంగతనం చేశాడు. ఎవరూ పట్టుకోలేరు అనుకుంటే ఒక్క రోజు కూడా గడవక ముందే పోలీసులు పట్టేశారు. పోలీసుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. నేరం చేసి వెంటనే పట్టుపడతారు. టెక్నాలజీ ఆధారంగా ప్రతి నేరస్తుడిని పట్టుకుంటున్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అనేది క్షుణ్ణంగా గమనించండి. మీ రాచకొండ పోలీస్.